చేరు వచ్చిన పెద్దలకు, దైవ సేవకులందరూ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. 4717వ రోజు మరి అనుదిన ఉదయకాల వాక్య ధ్యానాలు, ఆరాధన తలంపులు మరియు వాక్య సందేశంలో ప్రార్థన పాలంకులు గారు చేయాలని మనం చేస్తాం. అందరికీ ప్రభువు దినము స్తుతులు చెల్లిస్తాం. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనాము ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామన, గొప్ప నామమున నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన గద్దినాలన్నీ కాపాడి మరొక నూతన పరిశుద్ధ దినములో నాయన నెల ఆఖరిలో ప్రభా నవంబర్ 30 తారీఖు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన ఏకోనే లేచి లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో కనబడి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు నాయన మీరు ఇచ్చిన మంచి తరుణం బట్టి స్తోత్రాలు. ఈ దినం చూలేక అనేక మంది లోకాన్ని ఇచ్చిన వారికన్నా గొప్పవారం కాదు, మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి నడిపించి ప్రభా మీ దయగల మాటలు నాయన మేము స్తుతించుటకు, మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు మనలోని మీ వంటి వారు ఎవరున్నారు ప్రభా? పరిశుద్ధతను బట్టి మగనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాస్తోత్రములు ప్రభా తండ్రి. నాయన మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి రాయడానికి స్తోత్రం. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడు. అనేక మార్లు మీ ప్రేమను మరుసవారమైండగా ప్రభా పరిశుద్ధ దినములో నైనా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకు, అనీతిమంతులైన మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిందేవా, తిరిగి రానైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభ స్తుతులు చేసినటువంటి పాలంకుల గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం ప్రభుదినం గనుక మరి కీర్తన వాడి ప్రభుని మహిమపరచాలని స్తుతి పాట పాడదాం. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి, వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. కన్నులుగానక తిరిగితిని, కన్నులుగానక తిరిగితిని. మంటిని నేనని మరచితిని, మంటిని నేనని మరచితిని. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదెంచి, ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదెంచి, దాసుని రూపము ధరించి, దాసుని రూపము ధరించి, నా పాపములను భరించి,
నా పాపములను భరించి వెదకని నాకు దొరికితివి. నన్ను రక్షింపను వెదకితివి. ఆరాధింతును ఆశ్రయుడా, ఆత్మతోడ సత్యముతోడా. ఆరాధింతును ఆశ్రయుడా, ఆత్మతోడ సత్యముతోడా. స్తుతించెద నిన్ను స్తోత్రార్హుడా, స్తుతించెద నిన్ను స్తోత్రార్హుడా. అద్వితీయుడా నా ప్రభువా, అద్వితీయుడా నా ప్రభువా. వెదకని నాకు దొరికితివి. నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి. వెదకని నాకు దొరికితివి. నన్ను రక్షింపను వెదకితివి. వందనాలన్నా. వందనాలన్నా. స్తుతి కీర్తన వాడి ప్రభుని మహిమపరిచిన బర్నబాసన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినము ప్రభు దినం గనుక మరి మన మధ్యలో ఆరాధన తలంపులు మరి పంచుకోవడానికి పెద్దలు దేవానంద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆరాధన తలంపులు పంచుకోవాలని ప్రభునామను మనవి చేస్తున్నాం. వందనాలన్నా. వందనాలండి. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు వారి యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినంలో ఉదయకాలం మనము పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. చదవబడిన లేఖన భాగాలు దేవుడే మన ఆరాధనకు ప్రేరేపణగా మనందరికీ పంచిపెట్టును గాక. ప్రియులారా, ఉదయకాలం నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనించేయడని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ప్రభుని కొన్ని పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా మన తలంపుల్లోకి తెచ్చుకుందాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో ఇక్కడ శిశువుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పేర్కొనబడతా ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకించి ఆయన పేరును గూర్చి, ఆయనకి ఏ పేరు పెట్టాలి అనే విషయంలో ఆ పేరు ఆయనకి ఎప్పుడు పెట్టారు అంటే, మరియమ్మ, యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియమ్మ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గర్భం ధరించక ముందు ఆమె ఒక కన్యగా ఉన్నప్పుడు మనము ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 26వ వచనంలో గమనించినట్లుగా అక్కడ యోసేపు అనేటువంటి ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి కన్యక, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి తల్లి మనకు పరిచయం చేయబడినప్పుడు, అంటే మొట్టమొదటిసారిగా పరిశుద్ధ లేఖనాల్లో మనకు పరిచయం చేయబడినప్పుడు ఆమె ఎలాంటి స్థితిలో ఉందంటే, అప్పటికి ఆమెకి యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడితో వివాహ ఎంగేజ్మెంట్ అయింది, వివాహ నిశ్చితార్థమైంది. అంటే దాన్ని మనం ఇక్కడ ప్రధానం అనేటువంటి పదంతో ట్రాన్స్లేట్ చేయబడింది. ఇతను ఎవరు అంటే దావీదు వంశస్థుడు. యోసేపు అనేటువంటి ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు దావీదు వంశస్థుడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని చేత పంపబడినటువంటి గబ్రియేలు ఆమె పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం ధరించబోతా ఉందని, ఆమె గర్భాన దేవుని కుమారుడు పుట్టబోతా ఉన్నాడని, ఆయన పరిశుద్ధుడు అని, అంత మాత్రమే కాదు ఆయన సర్వోన్నతుడైనటువంటి
దేవుని యొక్క కుమారుడు అనబడతాడని, తరువాత ప్రభు అయినటువంటి దేవుడు ఆయన తండ్రి, ఎందుకంటే దావీదు కుటుంబంలో జన్మిస్తా ఉన్నాడు ఈ శిశువు. ఆయన తండ్రి అయినటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు అని చెప్తూ, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి స్థితి, అంటే ఆయన పుట్టక ముందే, ఆయన గర్భం ధరించబడక ముందే ఆయన ఏ విధంగా పిలువబడతాడు, ఎలాంటి స్థితికి హెచ్చించబడతాడని చెప్తూ ఇక్కడ 35వ వచనంలో అంటున్నాడు గబ్రియేలు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనకి యేసు అనేటువంటి పేరుతో ఆయన, అంటే లూకా సువార్తికుడు మనకి ఇక్కడ ఈ యొక్క సందర్భంలో పరిచయం చేయలేదు, కానీ మత్తయి సువార్తికుడు గమనిస్తే, మత్తయి సువార్త రాసినటువంటి సువార్తికుడైనటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టాలి అని మరియమ్మ భర్తగా ఉన్నటువంటి, అనగా అప్పటికి ప్రదానం చేయబడింది, భర్తగా ఉన్నటువంటి యోసేపుతో చెప్పినట్లు మనం చూస్తాం. ఇక్కడ చూడండి 20వ వచనంలో, ఇదిగో ప్రభువుదూత స్వప్నమందు అతనికి, అనగా యోసేపుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు. ఇక్కడ ఈ మాట మనకు చాలా ముఖ్యమైనటువంటి మాట, దావీదు కుమారుడైన యోసేపు. ఇక్కడ లూకా సువార్తికుడు ఏమన్నాడు, దావీదు కుటుంబంలో ఉన్నటువంటి, ఇక్కడ చూడండి ఆయన గబ్రియేలు దేవదూత ద్వారా చెప్పబడినటువంటి ఆ సమాచారంలో అతడు దావీదు వంశస్థుడని రాయబడింది. ఇక్కడ మత్తయి రాసినటువంటి సందర్భంలో దావీదు కుమారుడు అని రాయబడింది. అంటే ఎంత స్పష్టంగా దావీదుకి ఆయన వంశములో జన్మించినటువంటి యోసేపుకి ఉన్నటువంటి ఆ రిలేషన్ అనేది, ట్రైబల్ రిలేషన్, ఆ యూదా గోత్రానికి సంబంధించినటువంటి రిలేషన్, దావీదు కుటుంబానికి సంబంధించినటువంటి రిలేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ సందర్భంలో ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనేను. చూడండి, పేరు కూడా మరియమ్మ భర్త అయినటువంటి యోసేపుకి వెల్లడి చేయడం జరిగింది. యోసేపు ఆ సంగతులు ఏమీ మర్చిపోలేదు, కానీ అతడు నీతిమంతుడు కాబట్టి తన భార్య పరిశుద్ధాత్మ వలన, ఎందుకు ప్రభువుని ఎరిగిన వాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వాడు, దేవుని యొక్క ప్రణాళికను ఎరిగిన వాడు, రాబోయేటువంటి మెస్సియాను గురించి ఎదిగినటువంటి వాడు కాబట్టే ఆమెను చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన మనసులో, తన హృదయంలో ఆనాటి మాటలు, అనగా ఆమె గర్భం ధరించిన సందర్భంలో తనకు పుట్టబోయే కుమారుడికి ఏ పేరు పెట్టాలో దేవదూత చేత హెచ్చరించబడి, ఆ 9 నెలల తర్వాత ఆమె గర్భం ధరించినటువంటి మరియ ప్రసవించిన తర్వాత ఆ పుట్టినటువంటి శిశువుకు 8వ దినాన మర్చిపోకుండా దేవదూత చేత సూచించబడినటువంటి పేరునే యోసేపు పెట్టినట్లు మనం ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. పేరుకున్నటువంటి ప్రాధాన్యత, మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, పేరులో పెన్నిది ఉన్నది అంటారు. అయితే ఈ పేరులో ఎంత పెన్నిది ఉందంటే, ఈ యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేటువంటి రక్షకుడు అనేటువంటి అర్థం కలిగినటువంటి పేరు. అలాగైతే ఈ రక్షకుడు ఎవరి కుటుంబంలో జన్మించాడో మనం చూసాం. అదే విధంగా ఎక్కడ జన్మించాడో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే, ఇదే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ పరలోక సైన్య సమూహం, దేవదూతలు కొందరు గొర్రెల కాపర్లకు రాత్రి వేళ దర్శనమిచ్చి వారు చెప్పినటువంటి మాట మనం చూసినప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు చెప్పబడినటువంటి మాట. ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు పుట్టాడు. ఎవరు ఆ పుట్టిన శిశువు? రక్షకుడు. ఇక్కడ దావీదు పట్టణము అనేటువంటి మాట మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశం నుండి బయలుదేరి వచ్చినటువంటి జ్ఞానులు హేరోదును ఒక ప్రశ్న అడిగారు, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఇంటర్న్ దాన్ని మనం ఏమని అనుకోవచ్చు అంటే, ఎక్కడ పుట్టాడు? తూర్పు దేశం నుండి బయలుదేరి ఎంతో దూరాభారమైనటువంటి ప్రయాణం చేసి పుట్టింది రాజు కాబట్టి ఖచ్చితంగా
రాజభవనంలోనే ఉంటాడని చెప్పి రాజు అయినటువంటి హేరోదు దగ్గరికి వారు వెళ్ళారు. వెళ్ళి ప్రశ్నించారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ పుట్టాడు అని అడిగితే, అప్పుడు హేరోదు శాస్త్రులను పిలిపించాడు. పిలిపించి వారిని అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టును. చూడండి, క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే ఆ స్థలము కూడా చాలా ముఖ్యమైనదే. కారణం ఏంటంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అది ప్రవచనాత్మకమైనటువంటి జీవితం, ప్రవచన నెరవేర్పు కలిగినటువంటి జీవితం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలోని ప్రతి అంశం కూడా లేఖనాల నెరవేర్పు, అనగా లేఖనాల్లో ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. ఆయన పుట్టిన ప్రదేశంతో సహా మరి ఇక్కడ గమనించినప్పుడు ఎక్కడ పుట్టునని శాస్త్రులను అడిగితే వారు వెంటనే గ్రంథాలను తిరగవేసి ఏమంటున్నారంటే, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశ బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడినది. ఏ ప్రవక్త? మీకా 5:2 మనం గమనించవచ్చు. బెత్లెహేము ఎఫ్రాత, నువ్వు యూదావారి గ్రామముల్లో చిన్నదానివైనను ఇశ్రాయేలీలను నా ప్రజలను నా కొరకు ఏలబోవాడు నీలో నుండి వస్తాడని, మెస్సియా ఆ యొక్క బెత్లెహేములో పుడతాడనేటువంటి ఆ ప్రవచనం కూడా ఇక్కడ నెరవేరటం మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినప్పుడు ఇక్కడ చూడండి ఏమని రాయబడిందంటే, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసర్ అగుస్తు వలన ఆజ్ఞ అయ్యను. అది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఈ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. చూడండి, ఆయన యేసుక్రీస్తు అనగా క్రీస్తు ఎక్కడ పుట్టాడు, రక్షకుడు ఎక్కడ పుడతాడనేది కూడా ప్రవచనం. ఆ విధంగా ప్రవచనం ఖచ్చితంగా నెరవేరాలి కాబట్టి దేవుడు ఒక సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేశాడు. నిజానికి వారు ఎక్కడున్నారు? యోసేపు మరియములంటే నజరేతులో ఉన్నారు. మరి ఇక్కడ మెస్సియా లేదా రక్షకుడు వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క క్రీస్తు ఎక్కడ పుట్టాలంటే యూదయ దేశం బెత్లెహేంలో పుట్టాలి. నజరేతు ఎక్కడుంది? గలిలయలో ఉంది. మరి క్రీస్తు అక్కడ పుట్టడానికి లేదు కదా. అందుకని దేవుడు సమకూర్చి జరిగించాడు. ఆ యొక్క కైసరుకు ఒక ప్రేరేపణ కలిగించాడు. ఆ కైసరు వెంటనే ప్రజా సంఖ్య చూడాలనేటువంటి మరి ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి ఆ ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవాలంటే వీరు నజరేతులో నమోదు చేయించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అందరూ కూడా తమ తమ సొంత పట్టణాలకు వెళ్ళి అక్కడ వారి పేరు ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవాలి. కాబట్టి ఆ విధంగా ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడే సమకూర్చి జరిగించాడు. ఆయన పేరు విషయంలో, ఆయన పుట్టిన ప్రదేశం విషయంలో కూడా దేవుడు తన సంకల్పాన్ని తన ప్రవక్తల ద్వారా తాను వెల్లడి చేయించినటువంటి ప్రవచనాలను నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు చూడండి ఏమంటున్నాడు అంటే, అందరూ ఈ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను, చూడండి యూదా గోత్రం, వంశము, గోత్రము అన్ని అవే. అందుకని మనం మత్తయి సువార్త ప్రారంభంలో గమనించినట్లయితే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన, యేసుక్రీస్తు వంశావళి అక్కడ ఉంటుంది. కాబట్టి ఎంత స్పష్టంగా లేఖనాలు నెరవేరినాయో యేసు ప్రభు వారి యొక్క మరి విషయములు అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూసినప్పుడు యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు. ఒకవేళ అనుకోవచ్చు యోసేపు ఒక మానవ ఆలోచనతో, సరేలే నువ్వు గర్భవతిగా ఉన్నావు, 2 నెలలు, డెలివరీ డేట్స్ దగ్గర పడ్డాయి, నువ్వేం ప్రయాణం చేస్తావు, నువ్వు నజరేతులోనే ఉండు, నేను బెత్లెహేం వెళ్ళొస్తాను అనలా. ఎందుకంటే యోసేపు వెళ్ళటం ముఖ్యం కాదు, మరియమ్మ వెళ్ళటం ముఖ్యం. ఆమె గర్భంలో ఉన్న శిశువైన యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టడం ముఖ్యం. అది ఖచ్చితంగా నెరవేరవలసినటువంటి సంగతి. కాబట్టి మరియమ్మను కూడా గర్భవతి అయినప్పటికీ, ప్రయాణం కష్టమైనప్పటికీ కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా వారు గలిలయలోని నజరేతు నుండి, నేను ఇప్పుడే జ్ఞాపకం చేశాను కదా, గలిలయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేం అనబడినటువంటి దావీదు ఊరికి వచ్చారు. చూడండి, ప్రతి వారు తమ తమ సొంత పట్టణాల్లో పేరు నమోదు చేయించుకోవాలి. ఆ విధంగా వారు
బయలుదేరి వచ్చారు. ఆ తరువాత ఆమె ప్రసవ దినాలు అక్కడ ఉన్నప్పుడే ప్రసవ దినాలు నిండినాయి. స్పష్టంగా రాశాడు సువార్థికుడైనటువంటి లూకా. ప్రసవ దినాలు నిండినాయి గనక తన తొలిచూరు కుమారుని గని పొత్తి గుడ్డలతో మరి చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టాను. ఈ సంగతులు జరిగినప్పుడు దేవదూతలు ఆ గొర్రెల కాపరులకు వెల్లడి చేసినటువంటి ఆ లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం ఇది ప్రపంచాన్ని కదిలించినటువంటి వచనం. ఆనాడు పుట్టింది ఒక సాధారణమైన శిశువు కాదు. ఆనాడు పుట్టింది ఒక లోక రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆనాడు చెప్పింది గొల్లలతోనే కావచ్చు, గొర్రెల కాపరులతోనే కావచ్చు, కానీ ఇది మానవులందరికీ ఇది శుభవార్తని తర్వాత వచనంలో ఆ యొక్క దేవదూతలకి మరి ఆ కీర్తనలో మనం చూడొచ్చు, వారి స్తుతి కీర్తనలో. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దావీదు పట్టణమందు రక్షకుడిగా పుట్టినటువంటి ఆ క్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో సర్వలోక ప్రజలకు కూడా సమాధానం కలగజేయడానికి వచ్చాడు. రక్షణ ప్రసాదించడం ద్వారా తద్వారా సమాధానం కలగజేయడానికి ఆయన వచ్చాడు. ఆ రక్షణ ఎలా ప్రసాదించాడు? నిజానికి రాజు ఏం చేస్తాడు? ఆయన రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా వచ్చాడు, యూదుల పక్షాన ఆయన యుద్ధం చేయాలి. కానీ యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడలో ఆయన తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, దేవుని కుమారుడు, దేవునితో సమానుడు, దేవదూతల చేత గాన ప్రతిగానాలతో ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవుడు మానవుడిగా మనలాంటి శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. పాప శరీర ఆకారముతో దిగి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆ దేవదూతలు ఆయన పుట్టినప్పుడు భూలోకానికి వచ్చి గాన ప్రతిగానాలతో ఆయన కీర్తించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే, ఒక సత్రములోని పశువుల సత్రంలో స్థలము అందువలన పశువుల తొట్టిలో, పశువుల శాలలో జన్మించాడు. పశువుల తొట్టిలో పరుండు పెట్టుకునేంతగా ఆయన తగ్గించబడ్డాడు. తను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం మనం ఎంచుకోలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, ఘోరమైనటువంటి శిలువ మరణం పొందినంతగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకున్నాడు. ఆ శిలువ మరణం పొందినప్పుడు ఆయన పొందినటువంటి గాయాల ద్వారా తన పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు చిందించి చనిపోయాడు. ఆ పవిత్రమైనటువంటి యేసు రక్తము, పవిత్రమైనటువంటి రక్తం, అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన దినాన మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేయడం మాత్రమే కాదు, మనల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చినటువంటి రక్తం, ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం. అట్టి ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అత్యున్నతుడైనటువంటి దేవుడు తగ్గించుకొని తను తాను మానవునిగా పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఎంతగా తను తాను తగ్గించుకొని ఘోరమైనటువంటి శిలువ శ్రమలు అనుభవించి గాయాలు పొంది రక్తం కార్చి చనిపోయి పునరుద్ధానుడే తిరిగి లేచాడు. మన అతిక్రమాలను బట్టి ఆయన అప్పగించబడ్డాడు. మనం నీతిమంతులుగా తీర్చబట్టుకే తిరిగి లేపబడ్డాడు. ఈ ఉదయకాలం నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము అట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని హెచ్చిస్తూ, కీర్తిస్తూ, గణపరుస్తూ ఆయన నామం ద్వారా తండ్రిని ఆరాధించడానికి ఉదయకాలం మనం చేరి రావడం మన భాగ్యం. దేవుడు మనకి ఇచ్చిన అట్టి స్థుతులు ప్రభుకి హృదయాల్లో చెల్లిస్తూ ఆ ప్రభుని గణపరుద్దాం. దేవుడు తన మాటలను దీవించును గాక. లేదు దుఃఖభరితుండాయను స్వరూపమైన సొగసైనా లేదు దుఃఖభరితుండాయను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులనొందెను వీక్షించి పిరిముఖముల్ వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులనొందెను వీక్షించి పిరిముఖముల్ గాయములన్
గాయములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మనల్నెంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా యేసు క్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాలంలో ప్రశాంతమైన వాతావరణంలో నీ పాద సన్నిధానములో నీ పాదముల చెంతకు చేరి నీ సన్నిధి సహవాసములో మమ్మల్ని సమకూర్చి సమావేశపరచి సంసిద్ధపరచి ఇలాగూ కలుసుకొని కూడుకునే ధన్యతను ప్రభువానైనా మీరు ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని ప్రభువానైనా మీరు మాకు అనుగ్రహించినావు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. గత రాత్రి మంచి విశ్రాంతిని మంచి నిద్రనిచ్చి సురక్షితంగా కాచి కాపాడితిరి. చురుకైనటువంటి మెలకువ సుఖమైన నిద్ర మీ నామములో మాకు అనుగ్రహించితిరి స్వామి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పగలు చూడలేక ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది ఈ లోకాన్ని వదిలి ఉంటారు. మీరైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా కాచి కాపాడే ధన్యతను ప్రభువానైనా మీరు మాకు అనుగ్రహించినారు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఉదయకాలంలో ప్రభువానైనా భక్త కోటి సమూహములో ప్రభువానైనా దేవా పరిశుద్ధుల సంఘములో పరిశుద్ధుల సమూహములో కూర్చొని ప్రభువానైనా నీ దాసుని ద్వారా తండ్రి నీ దయగల మాటలు మేము వినగలిగితిమి దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. రక్షించిన నాటి నుంచి నేటి వరకు ఇంతవరకు కాచి కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రములు. ప్రభువానైనా నిజమైనటువంటి స్నేహితుడు ఇడువక ప్రేమించునన్నట్టుగా ప్రభువానైనా విడువని ఎడబాయిని దేవుడవు ప్రభువానైనా నీకు స్తోత్రములు. అయా నీ యందు విశ్వాసం ఉంచటే మాకు భాగ్యము, నీ యందు నమ్మికించటే మాకు ధన్యత. ఎందరికో లేని భాగ్యం ఎన్నిక లేని మాకు అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు. భూలోకంలో పరలోకంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు అనుగ్రహిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువానైనా నువ్వు చేసిన మేలులు ఎన్నని వివరించగలము తండ్రి, ఏమని వివరించగలము, లెక్కకు మించినవిగా ఉన్నవి. మా జీవిత కాలమంతా నిన్ను స్తుతించిన మేము రుణస్థలమే, మా బ్రతుకు కాలమంతా నిన్ను కీర్తించిన మేము రుణస్థలమే. నైనా వేలాది పొట్టెలను ఏడాది కోడెలను ఇచ్చిన మేము రుణస్థలమే తండ్రి. నువ్వు చేసిన మేలులకు సాటి ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలమయ్యా. ఏమీ లేని వారముగా మా విరిగి నలిగిన హృదయముతో మా స్తుతులు ఆరాధనలు మా ప్రభు మా విమోచకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి వాక్యం అందించడానికి మరి మన మధ్యలో దేవానంద్ గారు ఉన్నారు, పెద్దలు. మరి వారు వాక్యం అందించడానికి పూర్వము మరి ప్రార్థన చేయాలని దేవదానం అంకుల్ గారిని మనం చేస్తాం. స్తుతులకు ఆధారభూతుడు మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమును పొందనాలు ఆయన. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయ్యన్న మా దేవ, సర్వోన్నతుడు అయిన మా దేవ, సర్వాధికారి అయిన మా దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ఆరాధన అంతట్లో మీ తోడు మాతో ఉంచారు, మీ స్తోత్రాలు. ఈ మహా పరిశుద్ధ దినమును, పునరుద్ధాన దినమును మా జీవిత దినాల్లో మరొకసారి అలంకరించినందున మీకు స్తోత్రాలు తండ్రి. ఆరాధన అంతట్లో మీ ప్రత్యేకమైన కృప చూపి పాటల్లోను స్తుతుల్లోను మరి ఆరాధన తలంపుల్లోను మీ తోడు మాతో ఉంచినందున మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ దాసులు ప్రభా తండ్రి దేవానంద గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా తండ్రి వాక్య పరిచర్యలు తెలుచుండగా సహాయం చేయండి. మీ దాసుని బలపరిచి చక్కని వర్తమానం అనుగ్రహించడానికి అందించడానికి కృప చొప్పున ప్రాణం చేస్తున్నాం. ఈ దినమున అధ్యక్షతగా ఉండి ఆగిపో వేసప్ గారు మరి నడిపించుండగా ఆయన తోడుగుని సహాయం చేయండి. అంతేకాకుండా ఈ జూమ్ ఈ రీతిగా మరి నిర్వర్తించడానికి మీ దాసులు బర్నబాస్ గారిని ఈ రీతిగా పురుగొల్పుతున్నందున మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి వారిని మీరు దీవించండి. ముందున్న సమయాన్ని మీ కృపాస్తాలుగా అప్పగించుకుంటుండగా చక్కగా వర్తమానం మాకు అందడానికి కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడైన పరిశుద్ధ స్తుతులు చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
వాక్యం కొరకు ప్రార్థించినటువంటి పెద్దలు దేవదానం అంకుల్ గారికి ప్రభునామం వందనాలు తెలియజేస్తున్నా. వందనాలన్న, వందనాలు. మరి వాక్యం ఏందా, ఎవరు కూడా మరి డిస్టర్బెన్స్ చేయొద్దండి. దేవానంద్ గారి పెద్దలు వాక్యం అందించాలని మనవి చేస్తున్నాం. వందనాలు బ్రదర్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం మందు అబీయా యూదా వారి మీద ఏలన ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయ. ఆమె గిబియా ఊరివాడైనటువంటి ఊరియేలు కుమార్తె. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యం ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు శమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకొందురు కదా. చదవబడిన లేఖన భాగాలను దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి ఈ యొక్క జూమ్ మాధ్యమం ద్వారా చేరివచ్చిన మనందరికీ పంచిపెట్టును గాక. ఈరోజు మన వర్తమాన అంశములో ఈ 5 లేఖనాలు అనగా 5 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో 12 గోత్రాల ఐక్య ఇశ్రాయేలు రాజ్యం 10 గోత్రాల ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంగా, 2 గోత్రాల దక్షిణ యూదా రాజ్యంగా విడిపోయిన తర్వాత అనేక సార్లు యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం యుద్ధానికి సిద్ధపడ్డారు. వాళ్ళ మధ్య యుద్ధాలు వచ్చినాయి. నిజానికి వాళ్ళు ఎవరు అంటే సహోదరులు. ఇశ్రాయేలుగా దేవుని చేత పేరు పెట్టబడినటువంటి యాకోబు యొక్క 12 మంది కుమారులు గోత్రకర్తలుగా ఉన్నటువంటి 12 గోత్రాల ప్రజలు వారందరూ ఇశ్రాయేలీలే. కానీ వారి యొక్క అవిధేయతే వారి యొక్క విభజనకు కారణమైంది. సరే, విడిపోయిన తర్వాత కూడా వారు తరచుగా ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకున్నారు. మనం అబ్రహాము పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము సహోదరుల మధ్య కలహము ఉండకూడదన్నాడు. కానీ అనేక సార్లు ఎలా ఉంటుందంటే సహోదరుల మధ్య కలహాలు వస్తూ ఉంటాయి. ఇది ఒక సందర్భం. అది 2 గోత్రాల యూదా దేశానికి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజుగా ఉంటే, 10 గోత్రాల ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యానికి యెరోబాము రాజుగా ఉన్నాడు. వారి మధ్య యుద్ధం కలిగినప్పుడు రెహబాము 4 లక్షల మంది సైనికులతో సిద్ధపడ్డాడు యుద్ధానికి. యెరోబాము 8 లక్షల మంది సైనికులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధం జరగాలి. కానీ ఇక్కడ సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఆయన కుమారుడైనటువంటి అబీయా. ఎందుకంటే రెహబాము 17 సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత అతని కుమారుడైన అబీయా పరిపాలనకు వచ్చాడు. అప్పటికి ఇంకా యెరోబామే రాజుగా ఉన్నాడు. అప్పుడు ఇతను సొలొమోను మనముడు అబీయా. ఈ సొలొమోను మనముడైనటువంటి అబీయా చాలా జ్ఞానం కలిగి, వివేచన కలిగి యెరోబాముతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఈరోజు మన వర్తమాన అంశానికి మూల వాక్యం అదే. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, యెరోబామా ఇశ్రాయేలు యొక్క రాజు, ఇశ్రాయేలు వారలారా, అతనితో చేరి వచ్చిన ప్రజలు, మీరందరూ కూడా నాకు చెవియొగ్గుడి. నేను ఒక విశేషమైనటువంటి మాటను మీతో పలకబోతా ఉన్నాను, కాబట్టి అందరూ నాకు చెవియొగ్గండి అని చెబుతూ ఏమన్నాడంటే, ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలన్నటువంటి నిబంధన చేసి దానిని వారికి ఇచ్చెను. మనము ఆరాధనలో కూడా వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం.
గబ్రియేలు దేవదూత ఏం చెప్పాడు మరియమ్మతో? అదే మాట చెప్పాడు కదా. అక్కడ ఏమన్నాడు అంటే, మరొకసారి ఆ మాట జస్ట్ జ్ఞాపకం చేస్తాను. మనం లూకాసు వార్తలో గమనించినప్పుడు మొదటి అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం. ఏమని? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ అదే మాట, అంటే దావీదు ద్వారా, అంటే దావీదు కుటుంబానికి దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఏమిటా వాగ్దానము అంటే, ఇశ్రాయేలు రాజ్యం ఎల్లప్పుడూ ఏలేటువంటి ఒక వాగ్దానం, ఏలికగా ఉండేటువంటి ఒక వాగ్దానం దావీదుతో మాత్రమే కాదు, దావీదు యొక్క సంతతి వారితో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ సంతతి అనగా ఇక్కడ మనం చూసాం, దావీదు కుమారుడు అనగా అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వరకు కూడా ఆ యొక్క వాగ్దానం. ఇది ఎలాంటి వాగ్దానం అంటే, దేవుడు చేసిన వాగ్దానం ఎలాంటి వాగ్దానం అంటే, ఇక్కడ భంగము కాజాలని నిబంధన అంటా ఉన్నాడు. దేవుడు చేసినటువంటి ఈ నిబంధన సంబంధమైనటువంటి వాగ్దానం. ఇక్కడ ఇక్కడ భంగము కాజాలని అనే చోట ఒకటని ఫుట్ నోట్ వేసి కింద ఒక మాట రాశాడు. ఏం రాశాడు? ఈ నిబంధన గురించి, భంగము కాజాలని నిబంధన అంటే ఇది ఉప్పు నిబంధన అన్నాడు. ఇది ఉప్పు నిబంధన. ఈరోజు మన వర్తమానాంశం అదే, ఉప్పు నిబంధన. దేవుడైనటువంటి యెహోవా దావీదు కుటుంబీకులతో చేసినటువంటి ఉప్పు నిబంధన, కోవెనెంట్ ఆఫ్ సాల్ట్. దీని గురించి మనం కొన్ని సంగతులు తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినప్పుడు, ఉప్పు అంటే మనందరికీ కూడా ప్రతిదినం ఉప్పు లేకుండా ఒక క్షణం కూడా జరగదు. అయితే ఈ రోజుల్లో మనకు తెలిసినటువంటి మన తండ్రులు, తాతల, ముత్తాతల, పూర్వీకుల కాలంలో మన భారతదేశంలో ముఖ్యంగా ఉప్పు అనే దానికి పెద్దగా విలువ అనేది లేదు. ఎందుకంటే ఉప్పు చాలా చీప్గా దొరుకుద్ది. సరే, కొన్ని అయోడైజ్డ్ సాల్ట్ అని, పింక్ సాల్ట్ అని, ఇంకేవో ఉంటా ఉన్నాయి. కానీ మనకు సహజంగా మన గ్రామాల్లో, మన పట్టణాల్లో దొరికే కల్లుప్పు ఇది చాలా, అంటే తేలిగ్గా దొరుకుద్ది. మనకంటే అబండెంట్ గా దొరుకుద్ది, సమృద్ధిగా దొరుకుద్ది, ప్లస్ ఖరీదు తక్కువగా దొరుకుద్ది, చీప్ గా దొరుకుద్ది. కాబట్టి మనం ఎవరం కూడా ఉప్పును లెక్క చేయం. ఉప్పు అవసరమైందే, ఉప్పు లేకుండా ఒక ముద్ద మన నోట్లోకి పోదు. కానీ ఆ ఉప్పుని మనం ఎన్నిక చేయం, ఉప్పుని లెక్క చేయం. కారణం ఏంటంటే, మనకి అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. బంగారానికి ఎందుకు అంత రేటు? అవైలబిలిటీ తక్కువ, స్కేర్సిటీ అన్నమాట. దాన్ని బట్టే ఒక వస్తువుకు విలువ వస్తూ ఉంటుంది. అయితే ఈ ఉప్పు మన దినాల్లో ఇంత స్కేర్సిటీ, మన దినాల్లో మరింత అబండెంట్ సప్లై ఉంది కాబట్టి రేటు కూడా చీప్గా ఉంది. మనం దాన్ని లెక్క చేయం. కానీ బైబిల్ చరిత్ర జరిగినటువంటి కాలంలో ఉప్పు అనేది ఒక విలువైనటువంటి వస్తువుగా ఎంచబడింది. ఎందుకంటే ఆ దినాల్లో, ఇప్పుడు బైబిల్ ప్రపంచం అనేది మనం గమనించుకుంటే, మనం ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటారు. బైబిల్ చరిత్ర జరిగినటువంటి ఈ ప్రపంచం, అంటే ప్రపంచంలోని ఒక భాగాన్ని, దాన్ని ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే, ఎక్కువగా బైబిల్ చరిత్ర, పాత నిబంధన చరిత్ర జరిగింది ఏన్షియంట్ నియర్ ఈస్ట్ లో. ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే దాంట్లో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే, అటు ఆఫ్రికా ఖండములో ఐగుప్తు మొదలుకొని, ఐగుప్తు పైకొస్తే ఇజ్రాయేలు, ఇజ్రాయేలు పైన లెబనాను, ఇటు ఇజ్రాయేల్కు తూర్పుగా యోర్దాను, మరి లెబనాను పైన సిరియా, ఇటు యోర్దాను కూడా పైన సిరియా దేశం, పైన ఇరాక్, ఇరాక్ కిందగా ఇటు ఇరాన్ దేశం, ఈ జోర్డాన్కి ఇరాన్కి కిందగా సౌదీ అరేబియా, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అంటారు.
హలో. అంకుల్ కొనసాగించండి. ఇప్పుడు ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే ఇటు ఈజిప్ట్, పైన ఇజ్రాయెల్ పైన లెబనాన్ పైన సిరియా పక్కగా ఇరాక్, కిందగా ఇరాన్, ఇటు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, తర్వాత అటుపోతే పైన టర్కీ. ఈ దేశాలన్నీ కూడా కలిపి ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అని పిలుస్తారు. ఈ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ లోనే ఎక్కువ పాత నిబంధన బైబిల్ చరిత్ర జరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. అయితే ఈ ప్రదేశాల్లో బైబిల్ చరిత్ర జరిగినటువంటి కాలంలో ఈ ఉప్పు అనేది చాలా విలువైనదిగా ఉండేది. కారణం ఏంటంటే ఉప్పు అనేది ఆ దినాల్లో సప్లై అనేది లేదు, అంటే ప్రొడక్షన్ లేదు, సప్లై లేదు. కారణం ఏంటంటే ఉప్పు సముద్ర నీళ్లతో చేస్తారు, కానీ అన్ని సముద్రపు నీళ్లు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఉప్పు తయారు చేయడానికి అనుకూలంగా ఉండకపోయిన కారణాన్ని బట్టి ఉప్పు అనేది ఒక మరి తక్కువగా దొరికేటువంటి ఒక కమోడిటీగా, అంటే ఒక వస్తువుగా, అనగా ఆహార పదార్థంగా ఉండేది. అయితే దాన్ని బట్టి ఉప్పుకి ఎంతో విలువ ఉండేది అనమాట. ఎలా ఉండేది, ఎంత విలువైనదిగా ఉండేది అంటే, చాలా సార్లు మనకు తెలిసిన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన దినాల్లో మరి యూదయ దేశాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి రోమా సామ్రాజ్య కాలంలో కూడా రోమియోలు తమ సైనికులకు కొంతమంది సైనికులు ఉప్పుని జీతంగా ఇచ్చేవాళ్ళు. అంటే మనం జీతంగా డబ్బుని ఇస్తాము, కానీ ఉప్పుని జీతంగా ఇచ్చేవాళ్ళు. అంటే అంత విలువైనట్టుగా ఉప్పు ఉండేదంట. తరువాత 2 దేశాల మధ్య కూడా మరి యుద్ధాలు జరిగినప్పుడు ఆ ఓడిపోయినటువంటి దేశాల వారు వెండి బంగారాలతో పాటు ఉప్పును కూడా కప్పంగా చెల్లించేవాళ్ళంట. అంటే అంత విలువైనదిగా ఉప్పు ఉండేది. కాబట్టి ఆ దినాల్లో 2 వ్యక్తుల మధ్య కానివ్వండి, 2 గుంపుల మధ్య కానివ్వండి, 2 దేశాల మధ్య కానివ్వండి, కొన్ని నిబంధనలు, అగ్రిమెంట్స్, ఒప్పందాలు జరిగిన సందర్భంలో కూడా వారు ఆ ఒప్పందాలను ఏ విధంగా చేసుకునే వాళ్ళంటే, ఒప్పందం చేయించేటువంటి వ్యక్తి తాను ఉప్పును తీసుకొని వచ్చేవాడంట. ఎందుకంటే ఉప్పు అందరూ తేవడం సాధ్యం కాదు. దాని విలువను బట్టి ఎవరితో ఒప్పందం చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఇతను తెచ్చినటువంటి ఉప్పును తినడం ద్వారా ఆ నిబంధనలో పాలిభాగస్తులు అయ్యేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. ఇక ఉప్పు నిబంధన అంటే అది ఎన్నడూ కూడా భంగము కాజాలన్నటువంటి నిబంధన అనేది ఇక్కడ మనం లేఖనాల్లో కూడా మనం చూస్తున్నాం. వన్స్ ఎవరైనా సరే ఈ ఉప్పు నిబంధన కింద గనక వచ్చినట్లయితే, అనగా ఒకరి ఉప్పు తినడం ద్వారా ఆ నిబంధన కింద వచ్చినట్లయితే, అది వారి జీవితకాల పర్యంతం కూడా భంగం కాజాలన్నటువంటి నిబంధన అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం లేఖనాల్లో కూడా మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఒక మాట అంటా ఉంటాం, ఫలాని వాడు నా ఉప్పు తిన్నాడు నాకే ద్రోహం చేస్తున్నాడు అనే మాట మనం వింటా ఉంటాం. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా, నా ఉప్పు తిని నాకే నష్టం చేస్తావా అని కూడా అంటా ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఆ ఉప్పు తిన్నవాడు అంత లాయల్ గా, అంత నమ్మకస్తుడుగా జీవించాలనేది ఇక్కడ మరి అర్థం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇది లేఖనాల్లో కూడా ఒక మాట మనం గమనించవచ్చు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ 8వ వచనంలో 2 వ్యక్తులు కనపడతా ఉన్నారు. మంత్రియగు రెహూము, లేఖకుడగు షింషయి ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గురించి ఉత్తరము రాశారు. రాజు అయినటువంటి అర్తహషస్తకి ఒక ఉత్తరం రాశారు. అక్కడ సందర్భం ఏంటంటే, చెర నుండి తిరిగి వచ్చినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, అనగా ఆ 2 గోత్రాల యూదా ప్రజలు 2వ మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యజాతి ప్రజలు ఆ మందిరానికి ఆటంకాలు కలగజేయాలని ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ఆనాడు నాయకులుగా ఉన్నటువంటి జెరుబ్బాబెలు, యెహోషువ వారి యొక్క అభ్యంతరాలను పట్టించుకోకుండా 2వ మందిర నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఎలాగైనా సరే ఆపాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు అంటే, ఇక్కడ చూస్తే 7వ వచనంలో, అర్తహషస్త యొక్క దినముల్లో బిష్లామును, తరువాత మిత్రిదాతును, టాబియేలును, వారి పక్షముగా ఉన్న తక్కిన వారును పారసిక దేశపు రాజైనటువంటి మరి అర్తహషస్తకు ఉత్తరం రాశారు. ఏమని రాశారు అవన్నీ మనకు అవసరం లేదు, మనకు సమయం లేదు కాబట్టి కింద 14వ వచనం చూస్తే, మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడాలి అంటున్నారు. చూడండి, మేము రాజు యొక్క ఉప్పు తిన్నాం కాబట్టి రాజుకు నష్టం కాకుండా మేము చూడాలి అని ఈ ఉత్తరము పంపారు.
అంటే ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలు ఎవరయ్యా అంటే, మొదటి మందిరం ధ్వంసమైన తర్వాత 586 బీసీలో అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా బబులోను చెరకు కొనిపోయాడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు. ఆ ఖాళీ అయినటువంటి ఆ ఊళ్ళల్లో అంతకుముందే పైన ఉత్తరాన 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్య ప్రదేశాలలో అన్య జనాంగం వచ్చి అక్కడ నివాసం చేయడం మొదలు పెట్టారు. అక్కడ మాత్రమే కాదు, ఈ 2 గోత్రాల యూదా దేశంలో కూడా మరి అన్య జాతి ప్రజలు కూడా వచ్చి నివాసం చేయడం ప్రారంభించారు. వారికి యూదులు రావడం ఇష్టం లేదు, వారు మందిరం కట్టడం ఇష్టం లేదు. కాబట్టే రాజుకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈనాటికి కూడా ఇశ్రాయేలు చుట్టుపక్కల, ఇశ్రాయేల్ లోపల కూడా, అటు వెస్ట్ బ్యాంక్ కానివ్వండి, ఇటు గాజా కానివ్వండి, ఆ ప్రదేశాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇజ్రాయెల్ వ్యతిరేకులు అక్కడ నివాసం చేస్తా ఉన్నారు. వారికి మందిరం కట్టడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు 3వ మందిర విషయంలో కూడా జరుగుతా ఉంది. అయితే వీరు ఇక్కడ మనకు కావలసిన మన వర్తమాన అంశం, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము అంటా ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఈరోజు 6:15 వరకు లేదా 6:10 వరకు ఎంత చెప్పగలను అంత చెప్తాను. ప్రభు చిత్తమైతే 2వ భాగంగా మిగిలినటువంటి అంశాన్ని క్షుణ్ణంగా మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము అంటా ఉన్నారు. అలాగైతే ఉప్పు తినడం అనేది ఒక నిబంధనకి గుర్తుగా ఉంది. ఇది ఎలాంటి నిబంధన అంటే, ఇది భంగము కాజాలన్నటువంటి నిబంధన. ఇది మనకి ఈ రోజుల్లో ఇది అర్థం కాదు. అందుకనే మనం బైబిల్ చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఏన్షియంట్ నియర్ ఈస్ట్, ఇప్పుడు దాన్ని మనం ఎక్కువ శాతం మిడిల్ ఈస్ట్ అంటున్నాం. అంటే మిడిల్ ఈస్ట్ లో, నియర్ ఈస్ట్ లో ఉన్న దేశాలన్నీ కూడా కలవవు, కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే ఏవో మనందరికీ తెలుసు. కానీ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలని, ఆనాడు ఉన్నటువంటి ప్రజల నాగరికత, అలవాట్లని, పద్ధతుల్ని తెలుసుకుంటే మనకి బైబిల్ గ్రంథ చరిత్ర అర్థం చేసుకోవటం చాలా సులువు అవుద్ది. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, పాత నిబంధన కొట్టివేయబడింది కదా, ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం కదా, అసలు పాత నిబంధన మనం ఎందుకు చదవాలి, అసలు పాత నిబంధన బైబిల్లో ఈ కొత్త నిబంధనతో పాటు ఎందుకు పెట్టాలి అని అనుకుంటుంటారు కొంతమంది, అడుగుతూ ఉంటారు కూడా. అలాగైతే మనం లేదా వారు అలా అడిగేవారు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథం లేకపోతే మనకి క్రొత్త నిబంధన సత్యాలు అర్థం కావండి, అర్థం కావు. ఎందుకంటే పాత నిబంధనలో క్రీస్తు ప్రవచనంగా మనం కనపడతాడు, వాగ్దానం చేయబడినటువంటి మెస్సియాగా మనకు కనబడతాడు. ఆ వాగ్దానాలు అనేకమైనవి. ఎందుకంటే యేసు ప్రభు వారి స్వయంగా లూకా సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్లుగా, మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు కూడా నన్ను గురించి రాశారంటాడు. అంటే ఆదికాండం రాశాడు మోషే, మొదటి 5 గ్రంథాలు. అక్కడి నుండి చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి పాత నిబంధనలో మలాకీ వరకు కూడా ప్రతి ఒక్క ప్రవక్త కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి రాశాడు. అది ప్రభువే స్వయంగా చెప్పాడు. మనం కూడా లేఖనాలు చదువుతున్నప్పుడు పరోక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి గ్రంథంలో మనకు కనబడతాడు, ప్రతి గ్రంథంలో మనకు కనబడతాడు. అనేక పాత నిబంధన ప్రత్యక్షతల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం దర్శించవచ్చు. కాబట్టి పాత నిబంధన చదవడం అనేది, పాత నిబంధన అర్థం చేసుకోవడం అనేది మనకు చాలా అవసరం. పాత నిబంధన అర్థం చేసుకోవాలి అంటే మళ్ళా పురాతన చరిత్ర సంగతులను కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఆచార వ్యవహారాలు, అప్పుడున్నటువంటి పద్ధతులు, అప్పుడున్నటువంటి విధి విధానాలు మనం తెలుసుకున్నప్పుడు ఈ లేఖనాల్లో రాయబడినటువంటి సంగతులు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఆ విధంగా పాత నిబంధన లేఖనాలను అర్థం చేసుకుంటే మనకు క్రొత్త నిబంధన సత్యాలు తేటగా అర్థమవుతాయి. నిజానికి మనము పాత నిబంధనలో బలులు, అర్పణలు ఎందుకు వ్రాయబడ్డాయి, ఈ అర్చన ఆచారాల గురించి ఎందుకు వ్రాయబడ్డాయి అని అంటే, మనము క్రొత్త నిబంధనలో మనము సంగతులు అర్థం చేసుకోవడానికి. ఉదాహరణకు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం, తర్వాత మరి సొలొమోను కట్టించిన దేవాలయం కానివ్వండి, తర్వాత జెరుబ్బాబెలు కట్టించిన దేవాలయం కానివ్వండి, 2వ మందిరం, ఇవి మనకి ఏం చూపిస్తా ఉన్నాయి అంటే క్రొత్త నిబంధన సంఘాన్ని చూపిస్తున్నాయి. పాత నిబంధన ప్రత్యక్ష గుడారం కానివ్వండి, దేవాలయం కానివ్వండి, అవి ఈనాడు దేవుని మందిరం అంటే హౌస్ ఆఫ్ గాడ్, అంటే అది జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘం. అంటే మందిరాన్ని అర్థం చేసుకుంటే సంఘ సత్యాలు అర్థం చేసుకోవటం తేలిక.
పాత నిబంధన గ్రంథంలో అర్పింపబడినటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి అర్పింపబడినటువంటి ఆ బలులు అర్థం చేసుకుంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలిని అర్థం చేసుకోవటం మనకు చాలా తేలికైపోతాయి. ఆనాడు ఇశ్రాయేలు సమాజం అరణ్యములోని సంఘము అని పిలువబడింది. మనకి ఆ మాట చాలా స్పష్టంగా మరి అపోస్తుల కార్య గ్రంథంలో 7వ అధ్యాయంలో భక్తుడైనటువంటి హతసాక్షి అయినటువంటి స్తెఫను అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. ఒక్క మాట నేను అక్కడ జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ అరణ్యంలోని సంఘం అనేటువంటి మాట మనం చూస్తాం. చూడండి 18వ వచనంలో, సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. మోషే గురించి చెప్తూ అరణ్యములోని సంఘం అన్నాడు. అనేక మరి లేఖనాల్లో, అనేక ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఇశ్రాయేలు సమాజం సంఘముగా చెప్పబడింది, సంఘముగా ప్రస్తావించబడింది, సంఘముగా సంబోధించబడింది. కాబట్టి ఇశ్రాయేలు సమాజం గురించి తెలుసుకున్నప్పుడు నేటి మన సంఘాన్ని గురించి కూడా మనం ఎన్నో సత్యాలు, ఆత్మీయ పాఠాలు వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ భంగము కాజాలన్నటువంటి ఉప్పు నిబంధన అనేది ఆనాడు ఏన్షియంట్ నియర్ ఈస్ట్ లో ఒక మరి వ్యవస్థీకృతమైనటువంటి ఒక అలవాటుగా నిబంధనల కొరకు ఉండేది అది. అలాగైతే ఈ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క మరి ఈ నిబంధనలు చేసుకునేటువంటి విధానంలో ఉప్పు ఎందుకు వాడబడింది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అలాగైతే మరి ఉప్పును ఎందుకు వాడారనేటువంటి విషయంలో ఆ ఉప్పును గురించినటువంటి కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి. నిజానికి మనం అనుకోవచ్చు, ఈరోజు ఎందుకు మనం ఆ పాత నిబంధన సత్యాలు చెప్పుకుంటూ ఉన్నాం, ఈనాడు మనకు అసలు ఆ ఉనికిలోనే అమలులోనే లేనటువంటి ఆ నిబంధన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటే, దాన్ని మనం తెలుసుకోకముందు ఒక అద్భుతమైనటువంటి మనకి రిలేటెడ్ వెర్స్ ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరితో మాట్లాడాడు? ఎవరు మాట్లాడారు? యేసు ప్రభువారు మాట్లాడారు. ఎవరితో మాట్లాడాడు? ఆనాడు తన ఎదురుగా అక్షరార్థంగా ఉన్నటువంటి శిష్యులు, ఇతర ప్రజలతో, తనను నమ్మినటువంటి ప్రజలతో మాట్లాడాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అలాగైతే ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఆయన స్వకీయ సంపాద్యమై సంఘముగా ఉన్నటువంటి, వ్యక్తిగతంగా విశ్వాసులుగా ఉన్నటువంటి మనము లోకమునకు ఉప్పై ఉన్నామండి. వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. అలాగైతే ఖచ్చితంగా మనం ఈ ఉప్పు గురించి, ఉప్పు నిబంధన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది విశ్వాసులుగా. కాబట్టి ఈ ఉప్పు యొక్క లక్షణాలు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటూ అక్కడితో ప్రభు ఆపలేదు. ఇంకేమన్నాడంటే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అంటే, ఉప్పు నిస్సారమైతే అంటే ఉప్పు తన రుచిని కోల్పోతే, ఉప్పు తనకున్నటువంటి లక్షణాలను కోల్పోతే అది దేని వలన సారం పొందును? అలాగైతే మనం ఉప్పు అని చెప్పి ప్రభువారు జ్ఞాపకం చేశాడు అంటే, ఖచ్చితంగా ఈ ఉప్పు యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత విశ్వాసిగా మన మీద ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఉప్పుకున్నటువంటి కొన్ని విశిష్ట గుణ లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ ఉప్పు నీవు, నేనే, విశ్వాసులమైన మనమే, సంఘమే. కాబట్టి ఉప్పు సారం కోల్పోకుండా, ఉప్పు సారం కలిగి ఉండాలి. ఉప్పే కానీ సారం లేదు. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, మంచి ఏమన్నా నిజానికి తీయగా ఉండేటువంటి, ఒకప్పుడు యాపిల్ ఎంత స్వీట్గా ఉండేది, మనం యాపిల్ అలా స్వీట్గా ఉంటుందని చెప్పి కొన్నిసార్లు తెచ్చుకుంటే ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాయి అంటే చప్పగా ఉంటున్నాయి, అసలు స్వీట్నెస్సే ఉండట్లా. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో అలానే ఈ ఉప్పులో కూడా సారం ఉండట్లా. విశ్వాసులు ఉప్పై ఉంటే వారు కలిగి ఉండవలసినటువంటి సారం ఏంటి, ఆ ఉప్పు యొక్క గుణలక్షణాలు ఏంటి అనేది మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా ఈ ఉప్పు అనేది పాత
మరి నిబంధన చరిత్ర కాలములో ఉప్పు అనేది ఒక ప్రిజర్వేటర్ గా వాడబడేదండి. అంటే ఈ ఉప్పు యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇట్ ప్రిజర్వేషన్ అనేది. అంటే ఒక వస్తువుని అంటే ఒక పదార్థాన్ని చెడిపోకుండా కాపాడే మొట్టమొదటి లక్షణాన్ని ఈ ఉప్పు కలిగి ఉన్నది. ఇట్ వర్క్స్ యాజ్ ప్రిజర్వేటర్. ఈ రోజుల్లో మనకి ఉప్పు అంటే ఎందుకు లెక్కలేదు అంటే మనకి ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. ఒక రిఫ్రిజిరేషన్ మరి ఆ విధానం అనేది మన వర్తమాన కాలంలో అంటే ఈ మోడర్న్ డేస్ లో రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కాబట్టి మనకి ఇక పదార్థాలు నిల్వ చేసుకోవడానికి మనకి ఉప్పుతో పని లేదు. కానీ పాత నిబంధన కాలములో, చరిత్ర కాలంలో ఖచ్చితంగా అప్పుడు రిఫ్రిజిరేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక పదార్థం నిలవ ఉండాలి అంటే వారు ఉప్పునే ఆశ్రయించేవారు. ఆ ఉప్పు ద్వారా ఆ పదార్థం చెడిపోకుండా కాపాడేవారు. అలాగైతే మనమే ఆ ఉప్పు అయితే ఆనాటి ఉప్పు పదార్థాలు చెడిపోకుండా కాపాడేది. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మనం తింటున్నాం, ఇప్పుడే ఫ్రూట్స్ గురించి చెప్పుకున్నాం. మనం ఈ రోజుల్లో మనం తింటున్నటువంటి ఫ్రూట్స్ కానివ్వండి, మనం తింటున్న ఆహార పదార్థాలు కానివ్వండి, అవన్నీ మనముండే ఊరు చుట్టూరే పండుతున్నాయా, మనముండే గ్రామం చుట్టే పండుతున్నాయా, మనముండే పట్టణం చుట్టే పండుతున్నాయా, మన జిల్లాలోనే పండుతున్నాయా, మన రాష్ట్రంలోనే పండుతున్నాయా, లేదా మన దేశంలోనే పండుతున్నాయా, లేదే ఎక్కడో కాశ్మీర్లో పండేటువంటి యాపిల్స్ మనం తింటున్నాం. అదేవిధంగా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ఫ్రూట్స్ కూడా ఈరోజు మనం తింటున్నాం. కారణం ఏంటంటే అవన్నీ ఎలా తినగలుగుతున్నాం అంటే అవి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయబడతా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ చేయబడాలి అంటే అవి ఖచ్చితంగా ఫ్రీజ్ చేయబడి రిఫ్రిజిరేషన్ విధానంలో అవి చెడిపోకుండా భద్రం చేయబడి మన దగ్గరకు వస్తా ఉన్నాయి. మరి ఇలానే బైబిల్ చరిత్ర జరిగినటువంటి కాలంలో కూడా మరి ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశంలోని పండ్లు కానివ్వండి, ఇజ్రాయెల్ దేశంలోని ఆహార పదార్థాలు కానివ్వండి, ఇతర దేశాల వారు తినాలి అంటే ఖచ్చితంగా అవి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయబడాలి. ట్రాన్స్పోర్ట్ చేయబడాలంటే ఈ రోజుల్లో మనకి వేగంగా మరి ఆ వస్తువుల్ని కానీ రవాణా చేసేటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఆఖరికి విమానాలతో సహా మనకు ఉన్నాయి. విమానాల్లో కూడా ఫ్రూట్స్ కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, అనేక దేశాలకి మన రాష్ట్రం నుండి, మన దేశం నుండి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మరి ఆ దినాల్లో కూడా మరి ఇజ్రాయెల్లో పండేటువంటి పంట లేదా ఆహార పదార్థాలు, పండ్లు ఐగుప్తులో వాళ్ళు తినాలి అంటే ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని పోవాలి. ఆనాడు వేగవంతమైన ప్రయాణ సాధనాలు లేవు. కొన్ని నెలలు కూడా పడతా ఉంటాయి ప్రయాణాలు. ఒక ఐగుప్తు అని కాదు, మిగిలినటువంటి దేశాలకి. కాబట్టి ఈలోపు ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే చేపలు, ఫిష్ అండ్ మటన్. మరి వీటిని కూడా మరి చెడిపోకుండా పంపించాలంటే ఖచ్చితంగా వారు ఉప్పునే ఆశ్రయించేవాళ్ళు. ఉప్పే ఆ పదార్థాలను చెడిపోకుండా కాపాడుతూ ఉండేదన్నమాట. అలాగైతే మనము లోకమునకు ఉప్పు అయితే మనము ఏ పదార్థాన్ని చెడిపోకుండా కాపాడాలి? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను లేఖనాల్లో నుండి. అపోస్తుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే చూడండి, 7వ వచనం లేదా 5, 6 కూడా సహాయకరంగా చదవచ్చు. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి రాకుండా అతన్ని అడ్డగిస్తున్నది ఏదో మీరు ఎరుగుదురు అంటూ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అంటూ, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు. ఇప్పుడే మనం 7వ వచనంలో 6వ వచనంలో ఏం చూసుకున్నాం? వాణిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురంటూ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఇక్కడ ధర్మ విరోధి అనేటువంటి పదానికి, తెలుగు పదానికి ఇంగ్లీష్ బైబిల్స్ లో ట్రాన్స్లేట్ ఏమని ఉందంటే ఇంగ్లీష్ వర్డ్ లాలెస్ మ్యాన్ అని. ధర్మ విరోధ సంబంధమైన కార్యం లాలెస్నెస్ అని ఉంది. అంటే లాలెస్ మ్యాన్. లా అంటే మనందరికీ తెలుసు, యాజ్ ఒక ఇండియన్ సిటిజన్స్ గా, భారతీయులుగా మనకు ఒక మరి భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి లోబడి కట్టుబడి మనం జీవించాలి.
రెండవది ఐపీసీ ఉండేది ఇంతకు ముందు, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. దాని ప్రకారం ఏది నేరము, ఏది నేరం కాదు, ఏ నేరానికి ఏ శిక్ష, అది ఆ యొక్క ఐపీసీ నిర్ణయించేది. ఇప్పుడు ప్రజెంట్ దాని స్థానంలో బిఎన్ఎస్ వచ్చింది, భారతీయ న్యాయ స్మృతి వచ్చింది. దాని ప్రకారం ఏది న్యాయము, ఏది చట్టం, ఏది నేరము, ఏ నేరానికి ఏ శిక్ష అనేవి దాని ప్రకారం నిర్ణయించబడతా ఉన్నాయి. ఇవన్నీ మనందరం కూడా లా కలిగి ఉన్నాం, ఒక చట్టాన్ని కలిగి ఉన్నాం. కానీ ఒక అతను రేపు రాబోతున్నాడు సంఘం ఎత్తబడిన తర్వాత. అయితే అతను రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ఆ వ్యక్తిని, రాబోయేటువంటి క్రీస్తు విరోధిని ఒక వ్యక్తి అడ్డగిస్తా ఉన్నాడు. అతడే పరిశుద్ధాత్ముడు, సంఘము మధ్య ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. అనగా ఇంటర్న్ మనం చెప్పుకోవాలంటే క్రీస్తు విరోధిని అడ్డగిస్తా ఉన్నది సంఘమే. ఎందుకు అంటే ఈ సంఘం ఇంకా భూమి మీద ఉన్నది కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇంకా ఈ సంఘాన్ని ఉంచుతున్నాడంటే ఆయన యొక్క దీర్ఘశాంతం, ఎవ్వరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి, ఇంకా రక్షణ పొందినటువంటి మన కుటుంబాల్లోని వారి కొరకు, ఇంకా రక్షణ పొందినటువంటి మన సంఘాల్లోని వారి కొరకే సంఘాన్ని ఇంకా ఈ భూమి మీద యేసు ప్రభు వారు ఉంచుతా ఉన్నాడు. అలాగైతే సంఘము క్రీస్తు విరోధి రాకుండా అడ్డుకుంటా ఉంది. కానీ ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం ఇప్పటికీ క్రియ చేస్తా ఉంది. అంటే ఈ లాలెస్నెస్ అనేది ఆ యొక్క లాలెస్ వన్, ఆ పర్సన్ క్రీస్తు విరోధి అనేవాడు క్రియ చేయటం ప్రారంభించాడు. అందుకని ఈ లోకంలో ఏం పెరిగిపోతా ఉన్నాయి? లాలెస్నెస్. చాలా మంది చట్టం ఉంటది కానీ చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. హత్య చేయటం నేరం అనేది ఉన్నది, కానీ హత్యలు జరగకుండా మాంతనయ్యా. దొంగతనం నేరం, దొంగతనాలు ఆగుతున్నాయా? చట్టం ఉంది, దొంగతనం చేస్తే ఫలాని శిక్ష ఉంది కాబట్టి నువ్వు దొంగతనం చేయొద్దని చట్టం చెబుతున్నా కూడా దొంగతనాలు ఆగుతున్నాయా? హత్యలు ఆగుతున్నాయా? మానభంగాలు ఆగుతున్నాయా? అంటే లాలెస్నెస్, ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం ఇప్పటికే క్రియ చేస్తా ఉంది. అయితే మనం ఒక సంగతి ఆలోచించారు, రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లాలెస్నెస్ పర్సన్ గనక ఈ భూమిని ఏళ్తున్నప్పుడు ఆ దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, అందుకని 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల శ్రమలని, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉండగా, అప్పుడు ఇక లా ఉండదు, చట్టం ఉండదు. అలాంటి పరిస్థితులు ఊహించుకోండి, భయం వేస్తుంది మనకే. ఇప్పుడు చట్టం ఉంటేనే ఇలా ఉంది, రాత్రిపూట మనం బయటకు వెళ్ళలేము. అంతకుముందు రాత్రిపూట మహిళలు బయటకు వెళ్ళలేరు అనేవాళ్ళు, ఇప్పుడు పురుషులు కూడా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు మన రాష్ట్రం కానివ్వండి, దేశంలో కానీ కనపడతా ఉన్నాయి. బయటకు వెళ్తే ఏ దొంగ వచ్చి ఏం చేస్తాడో, ఎవడొచ్చి ఏం చేస్తాడో, ఇలాంటి మరి లాలెస్నెస్ అనేది అప్పుడు విచ్చలవిడైపోద్ది. అందుకనే భయంకరమైనటువంటి శ్రమల దినాలని అవి చెప్పబడ్డాయి. అలాగైతే ఇప్పుడు ఈ యొక్క సంఘం ఆ క్రీస్తు విరోధి రాకడను అడ్డుకుంటా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ లాలెస్నెస్ అనేది కూడా పూర్తిగా కార్యం ఆరంభమైంది, కానీ పూర్తిగా కార్యం జరగకుండా ఆపుతున్నది ఎవరంటే సంఘం. సంఘం అంటే ఎవరంటే నీవు నేను ఏమై ఉన్నామంటే ఉప్పై ఉన్నాము. ఏ విధంగా అయితే ఉప్పు ఒక పదార్థాన్ని చెడిపోకుండా కాపాడుద్దో, ఈ సంఘం అనేటువంటి ఉప్పు అనగా విశ్వాసుల సమూహం, ఈ విశ్వాసులు అనేటువంటి ఉప్పు ఈ లోకం చెడిపోకుండా కాపాడుతుందండి. ఇంకా లోకంలో నీతి నియమాలు కొంత ఉన్నాయి అంటే, వావి వరుసలు కొన్ని ఉన్నాయి అంటే, ఇంకా చట్టానికి లోబడి నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే, దానికి కారణం సంఘమే ఈ యొక్క లోకం పూర్తిగా చెడిపోకుండా కాపాడుతా ఉంది. కారణం ఏంటంటే ఈ సంఘం ఉప్పు. ఈ ఉప్పే ఈ లోకం అనేటువంటి పదార్థాన్ని చెడిపోకుండా కాపాడుతా ఉంది. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, ఉప్పు ఎల్లప్పుడూ సారం కలిగి ఉండాలి, ఉప్పు సారం కలిగి ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ పక్కనే కొలస్సై పత్రిక చూడండి. కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏమంటాడు అంటే, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం మీ వలన అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా. ఒక్క క్వాలిటీ మాత్రం నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మనలో మనము ఉప్పు సారం కలిగిన వారంగా ఉండాలి. ఆ ఉప్పు యొక్క లక్షణాలన్నీ కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజు ఒకటే లక్షణం మనం చూసుకుంటున్నాము, అదేంటయ్యా అంటే సాల్ట్ యాజ్ ఏ ప్రిజర్వేటర్, ఇట్ ప్రిజర్వ్స్. మనమే సాల్ట్ అయితే, మనమే ఉప్పు అయితే, మనం ప్రిజర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లోకములో నైతిక విలువలు. ఈ లోకములో మరి ఆ యొక్క పాపాన్ని బట్టి లోకం పూర్తిగా చెడిపోకుండా మన బాధ్యత వంతు మన వంతు బాధ్యతగా
ఉప్పుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ లోకం చెడిపోకుండా కాపాడాలి అంటే, లోకం చెడిపోవటం అంటే భూలోకం చూచినప్పుడు అది చెడిపోయి ఉందని ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ చెడిపోయేటువంటి ఈ భూమి, ఈ మధ్యలో ఉన్నటువంటి సంఘం, మన వంతు బాధ్యతగా మనము ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త ప్రకటిస్తూ మన మట్టుకు మనము ఉప్పు సారం కలిగి ఉండాలి. రెండవదిగా మనము ఈ యొక్క ఉప్పు సారం ద్వారా లోకం చెడిపోకుండా కాపాడాలంటే సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మల రక్షణ భారంతో మనము పనిచేయాలి. రెండవది, సంఘములో మరి ఇంకా రక్షణ పొందినటువంటి వ్యక్తులు, వారు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను విని వారు రక్షణ పొంది వారి మట్టుకు వారు ఉప్పు సారం కలిగిన వారుగా మార్చబడటానికి, అంటే వన్స్ మనం ఈ ఉప్పు అయితే కలిగి ఉంటామో ఇక అది చెడిపోదు. అలానే మనకు కూడా మనం పొందినటువంటి రక్షణను బట్టి మనం ఇక నశించిపోయే అవకాశం లేదు, మనం చెడిపోయే అవకాశం లేదు. ఒకవేళ తప్పిపోవచ్చు కొంతమంది విశ్వాసులు, అది ఎక్సెప్షన్స్ పక్కన పెడదాం. కానీ ఈ ఉప్పుగా మనం పేర్కొనబడినప్పుడు మన మట్టుకు మనం మన యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం. రెండవది, భూలోకంలో జీవించినంత కాలం కూడా ఉప్పు సారం కలిగిన వారంగా మనం జీవించాలి. మన బాధ్యత ఏంటి? ఉప్పు యొక్క బాధ్యత అంటే చెడిపోకుండా కాపాడాలి పదార్థాన్ని. అలానే ఈ భూలోకంలో ఉన్నటువంటి నీ తోటి ప్రజలు, నీ తోటి ఇంకా రక్షణ పొందినటువంటి సంఘస్థులు, వీరందరి రక్షణ బాధ్యత నీది. వారు కూడా చెడిపోయి నరకాగ్నికి పోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంటుండగా, ఉప్పు యొక్క మొట్టమొదటి లక్షణం అది ఉప్పు ప్రిజర్వేటర్, అది వస్తువుని చెడిపోకుండా కాపాడుతుంది. నువ్వు ఒక ఉప్పుగా నీవు కూడా నీ వంతు బాధ్యతను గుర్తు చేసుకొని ఆ రీతిగా ప్రవర్తించడానికి మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తగిన సహాయం దయచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ప్రభు చిత్తం అయితే మిగిలినటువంటి అంశాలను చేటువంటి మరి వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వందనాలు. మంచిదండి, వందనాలన్నా. ఈ సమయంలో మరి ప్రార్థన చేసినటువంటి మరి ప్రారంభ స్తుతులు చెల్లించినటువంటి పాలంకులు గారికి, అలాగే మరి స్తుతి పాట పాడి ప్రభుని మహిమపరిచినటువంటి బర్నబాసన్న గారికి, అలాగే మరి ఆరాధన తలంపులు అందించినటువంటి దేవానంద అన్న గారికి, పెద్దలకు, అలాగే కీర్తన, అలాగే ఆరాధన చేసినటువంటి వారికి, అలాగే వాక్యం కొరకు ప్రార్థించిన దేవదానం అంకుల్ గారికి, అలాగే వాక్యం అందించినటువంటి పెద్దలు దేవానందన్న గారికి, పెద్దలకు ప్రభు నామనందనాలు తెలియజేస్తున్నాం. వాక్య ఫలింపు కొరకై చివరి ప్రార్థన కె ఇస్రాయల్ బెంగళూరు నుంచి బ్రదర్ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. వందనాలండి. అవును. సర్వకృపానిధివగు మా తండ్రి, సర్వోన్నతుడు మా నాయన, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ మహాకృప దయవాశ్చలత వలన మా ప్రభు నాయన మమ్మల్ని ఉప్పువలే సారవంతంగా ఉంచినందుకై మీ నామాన్ని స్తుతిస్తూ కొనియాడుతూ పూజిస్తున్నాం. మీరే మమ్మల్ని వెలిగించారు మా ప్రభు, మీ కొరకై జీవించడానికి సహాయం దయచేశారు. మా ప్రభు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఉన్న పిల్లలందరినీ మీరు దీవించి మా ప్రభు మీ వాక్యపు సారవంతమైన విషయాలతో మమ్మల్ని పోషిస్తున్నందుకే మీ నామాన్ని స్తుతిస్తూ కొనియాడుతూ మమ్మల్ని అందరూ దీవించి బలపరిచి ఇంకా ముందుకు నడిపించమని సహాయం చేయండి. మీ కృపా సహాయం మాకు ఎంతైనా అవసరమని మీ కరుణాస్తలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీరు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెప్పి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసిన ఇస్రాయలన్న గారికి ప్రభు నామనందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనము వందనస్తులము, స్తుతులు చెల్లించవలసిన వారమైనా. మరి 4717వ రోజు ఆదివారం ప్రభు దినం నడిపించడానికి జూమ్ వ్యవస్థాపకులు మరి బర్నబాసన్న గారికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అన్నగారికి వందనాలు తెలియజేస్తూ అన్నగారికి సమయాన్ని అప్పగిస్తాను.